సో ఈ లివర్ డిసీజెస్ గురించి మనం అవేర్నెస్ పెంచుకోవడం చాలా అవసరము. ఎందుకంటే మేము చాలా లివర్ కేసెస్ చూస్తుంటాము. చాలా లేట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతాయి. ఆ టైంలో వాటికి పెద్దగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండవు. ఆ లివర్ను రిప్లేస్మెంట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం కంటే పెద్దగా ఆప్షన్స్ ఉండవు. సో ఈ లివర్ డిసీజ్ ఏంటంటే కొద్దిగా అర్లీగా మనం కనుక ఐడెంటిఫై చేసినట్లయితే చాలా మటుకు వాటిని మనం పర్మనెంట్ డ్యామేజ్ స్టేట్కి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సో ఈ కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే కొద్దిగా డయాబెటీస్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఒబేసిటీ వాళ్ళు, వైరల్ పాజిటివ్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కొద్దిగా లివర్ని జాగ్రత్తగా చెక్ చేయించుకోవడము, వాటిని లేట్ స్టేజ్కి వెళ్లకుండా చూసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈసారి ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా ద మెయిన్ ఏంటంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్. సో అంటే ఈ ఫుడ్ ద్వారా మనం లివర్ హెల్త్ను కాపాడుకోవడం, అంటే ఈ ఎక్సెసివ్ షుగర్స్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక హోల్సమ్ ఫుడ్ తీసుకోవడము, కొద్దిగా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, కొద్దిగా లీన్ ప్రోటీన్ మీద ఒక హెల్తీ డైట్ కాన్సన్ట్రేట్ చేయడము, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజు, ఇవన్నీ కూడా ఈ లివర్ హెల్త్కు చాలా ఇంపార్టెన్స్ అనేది ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా ఒక మెసేజ్ అనేది ఇస్తుందన్నమాట. ఎవ్రీబడి యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ లివర్. థ్యాంక్ యూ.